ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మహారాష్ట్ర మిగిలిన ప్రాంతాల్లో, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లకు జిల్లా కలెక్టర్లకు 5 కోట్లు మీరు ముడుపులు ఇస్తే మేము పదవి ఇస్తా అన్న మాటే ఎక్కడా రాలేదు, ఎక్కడా లేదు. వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళ యుక్తిని బట్టి వాళ్ళకి పదవులు ఇచ్చాము, కానీ డబ్బు తీసుకొని పదవులు ఇవ్వడం అనేది మొట్టమొదటిసారి సాంప్రదాయాన్ని మరి తలక్రిందులు చేసింది భారతీయ జనతా పార్టీ. రెండవది నిరుద్యోగం. నిరుద్యోగాన్ని గురించి ఈరోజు ఒక పేపర్లో, ఇంగ్లీష్ పేపర్లో స్పష్టంగా రాశారు, ఇంత పెద్ద పేజీల్లో. మరి మన చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో 1000 మంది ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రం కర్ణాటకకి వెళ్ళి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ట్రైన్లలో ఎక్కడం, మరి లిఫ్ట్లో కూడా కూర్చొని ప్రయాణం చేస్తూ ప్రతిరోజు పోతున్నారు. 1000 సంఖ్యలో నిరుద్యోగం విపరీతంగా కనిపిస్తూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వంలో. ఇది ఒక చక్కటి నిదర్శనం. కుప్పం నుంచి ప్రతిరోజు వెళ్తున్నటువంటి నిరుద్యోగులు. మిగిలిన ప్రాంతాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మూడవది ధరలు. చంద్రబాబు నాయుడు పుట్టినటువంటి జిల్లా చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లాలో టమాటాలు పండిస్తారు. మరి టమాటా కిలో ఈరోజు చిత్తూరులోనే 100 రూపాయలు పలుకుతాం. కిలో 100 రూపాయలు. ఇది టమాటాలు. అంటే ధరలు స్థిరీకరించలేకపోతున్నారు, నిరుద్యోగాన్ని అరికట్టలేకపోతున్నారు. అవినీతిని ఆపడంలో మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర డబ్బు తీసుకొని పోస్టింగ్లు ఇచ్చినట్టుగా నేను ఎక్కడ ఈ 75 సంవత్సరాల్లో వినలేదు. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా వింటున్నాం. రెండవది అప్పులు. చంద్రబాబు నాయుడు 2019లో ముఖ్యమంత్రిగా దిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని అప్పచెప్పాడు. అప్పచెప్పేటప్పుడు 2,60,000 కోట్ల రూపాయలు అప్పులు చూపించాడు. నెలకు వడ్డీ 2,000 కోట్ల రూపాయలు వడ్డీ. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి లెక్కలు అప్పచెప్పాడు. 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు అని చెప్తున్నారు. నెలకు వడ్డీ దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు అంటున్నారు. మరి కొన్ని ఆయన ఎవరో పయ్యావులు కేశవులు ఎక్కడో స్టేట్మెంట్ ఇవ్వడం నేను విన్నాను. ఇచ్చిన డబ్బుల్లో ఈ 12 లక్షల, అది 11 లక్షలు 10 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన దాంట్లో దాదాపు 78,000 కోట్ల రూపాయలకి ఎక్కడ ఏం రసీదులు లేవు అంటున్నారు.